మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు. మహబూబాబాద్ పట్టణంలోని పులి గోపాలరెడ్డి నగర్ లో గల ఇంటి యజమాని బూక్యా రవి తన ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దొంగ చోరీ చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. ముగ్గురు దుండగులు వచ్చింది ద్విచక్ర వాహనం వైర్లు కట్ చేసి లాక్ ను ఓపెన్ చేసి వాహనాన్ని స్టార్ట్ చేసినప్పుడు సౌండ్ రాకుండా ఉండేందుకు దుండగులలో ఇద్దరు టపాకాయలు కాల్చి పరిసర ప్రాంత వాసులను ఏమరుపాటుకు గురి చేసి ద్విచక్ర వాహనాన్ని చోరీ చేయడం గమనార్హం. పట్టణంలో ఇంటి ముందు నిలిచిన వాహనాలు వరుసగా అపహరణ గురవడంతో వాహన యజమానులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో పోలీసు గస్తీని పెంచాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు బూక్యా రవి, పులిగోపాలరెడ్డి నగర్లో నివాసం ఉంటాను. వ్యాపార రీత్యా మొబైల్ షాప్ నడుపుకుంటూ ఉంటాను. ప్రతిరోజు టూ వీలర్ మీద పోతూ వస్తూ ఉంటాను. అలాగే నిన్న రాత్రి 9:30కు నేను షాప్ క్లోజ్ చేసుకొని 9:30కు ఇంటికి చేరడం జరిగింది. బయట బైక్ పార్క్ చేసి హ్యాండిల్ లాక్ చేసి వెళ్ళాను. మార్నింగ్ మళ్ళీ లేచి చూసేసరికి బైక్ లేదు. 150cc బైకు. అది ముగ్గురు వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ బైక్ దొంగలించి తీసుకెళ్ళడం జరిగింది. అది వాళ్ళు హ్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు మేము వీడియోలో చూడడం జరిగింది. వాళ్ళు హ్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు బాంబులు పేలుస్తున్నారు. బై హ్యాండ్ ఇలా రేజ్ చేయగానే పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులు బాంబులు బ్లాస్ట్ చేసుకుంటూ ఆ బైక్ను దొంగలించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అది పోలీసు వాళ్ళు వస్తా అన్నారు, ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పారు, ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. గతంలో జరగలేదు. నెహ్రూ సెంటర్లో రీసెంట్లీ 15 రోజుల క్రితము సత్యసాయి సెల్లోళ్ళు ప్రభాకర్ అనే వ్యక్తిది కూడా ఇలాగే దొంగతనం అలాగే జరిగింది. కొంచెం దొంగలపై చర్య తీసుకోగలరని పోలీసు వారిని కోరుచున్నాం.